ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ ఎపిసోడ్ ఇప్పుడు వైసీపీకి ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు ఈ కూటమిలో ఉన్నటువంటి నేతలు దొరుకుతారు, ప్రజల ముందు ఎటువంటి అంశాలు ప్రస్తావించాలి, ఏ విధంగా టార్గెట్ చేయాలి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ఆ ప్రయత్నాలు కూడా వైసీపీ చేస్తుంది. కానీ ఇటీవలనే మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ రైట్ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు పుట్ట మహేష్ యాదవ్ ఆ డ్రగ్స్ పాజిటివ్గా కూడా పాజిటివ్గా వచ్చినట్టు కూడా పోలీసు అధికారులతో పాటు ఆ మెడికల్ టెస్ట్లో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేపట్టాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణలో ప్రత్యేకంగా ఈగల్ టీం కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ రాష్ట్రంలోకి ఎంటర్ కానియకుండా చూడాలనే విధంగా ఈగల్ టీంను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగా ఈ యొక్క ఈగల్ టీం రైడ్స్ చేయడంతో అందులో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, అనేక మందిని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. టెస్ట్ కూడా నిర్వహిస్తే పాజిటివ్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ పుట్ట మహేష్ సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ దీన్ని టార్గెట్ చేస్తూ పుట్ట మహేష్ రాజీనామా చేయాలనే విధంగా వైసీపీ కూడా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా మహేష్కి నోటీస్ ఇచ్చారు. కానీ వైసీపీ దాంతో కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా పుట్ట మహేష్ రాజీనామా చేయాలి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ తీసుకోవడం ఏంటిది, 10 మందికి చెప్పాల్సినటువంటి ఒక ఎంపీ ఈ విధంగా పార్టీలకి హాజరవుతూ ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం ఇది సరికాదని చెప్పేసి కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇక పుట్ట మహేష్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇక క్లోజ్ కాబోతుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు, కానీ ఆ అవకాశాన్ని అతను క్యాచ్ చేసుకోలేకపోయారని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి పుట్ట మహేష్ ఒక వీడియో కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఎటువంటి సంబంధం లేదనే విధంగా అతను మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి టెస్టులు కావచ్చు, వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వైసీపీ దీన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తుంది. మరోవైపు పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నాలు కూడా వైసీపీ ఎంపీలు కూడా చేస్తున్నారు. కాబట్టి పుట్ట మహేష్ సంబంధించినటువంటి అంశాలు ఒక అస్త్రంగా వైసీపీకి మారింది. ఇదే అస్త్రాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వైసీపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో స్ట్రాంగ్ అవుతూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా టీడీపీలో ఉన్నటువంటి నేతలు వివరిస్తున్నటువంటి తీరు, మరోవైపు వైసీపీ స్పష్టంగా కూడా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం జరుగుతుంది, వైసీపీ నేతల్ని తీవ్రస్థాయిలో చిత్రహింసలు పెడుతున్నారనే ఒక విధంగా ఆరోపణలు జరుగుతుంది. సామాన్యంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అధికారం ఉన్నటువంటి పార్టీలపై ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి. ప్రతిపక్ష నేతలు కంపల్సరీ వారిపై ఆరోపణలు చేస్తారు. ఒకవేళ వీరు దిగిన వారున్న పొజిషన్లో కంపల్సరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు జరుగుతున్నాయి. కానీ ఇటువంటి డ్రగ్స్ టెస్ట్ సంబంధించినటువంటి అంశాలనే వైసీపీ టార్గెట్గా చేస్తూ ఖచ్చితంగా పుట్ట మహేష్ని రాజీనామా చేపియాలి, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ ఇటువంటి నేతల్ని ప్రోత్సహిస్తూ వెళ్తుందనే విధంగా ఆ విధంగా ఒక క్రియేట్ కూడా చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.